వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు. సుగవాసి రాయచోటిలో జరిగిన వైసీపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పార్టీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి తరపున గెలిచిన 164 మంది ప్రజాప్రతినిధులు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ లంచాలలో 70% పార్టీలోని పెద్దలకు, మిగిలిన 30% స్థానిక నేతలకు వెళ్తున్నాయంటూ తీవ్ర విమర్శలు చేశారు. గెలిచిన వాళ్ళు నిజంగా అవినీతి చేయలేదంటే కాణిపాకంలో ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ విసిరారు. ఎక్కడ చూసినా పార్టీ లైన్ లో చూసినా డబ్బే, ప్రభుత్వ లైన్ లో చూసినా డబ్బే. ప్రజా ప్రతినిధులుగా బాధ్యతాయుతంగా ఉండే చాలా మంది మేము 70% పైన ఇస్తున్నాము, 30% మేము తీసుకుంటున్నాము, మిగిలించుకుంటున్నాము అని 100 మందిలో 1000 మందిలో ప్రజలకు చెప్పే సందర్భాలు మనకు ఎంతో మంది కార్యకర్తలు ప్రజలు చెప్తానే ఉన్నారు. 70% మేము పైన ప్రభుత్వంలో ఉండే పెద్దలకు ఇచ్చి 30% మేము మీ దగ్గర తీసుకుంటే లంచాలలో మిగిలించుకుంటున్నామని ప్రజాప్రతినిధులు ఆహాటంగా వ్యాఖ్యానిస్తున్నారంటే ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో కొనసాగేదానికంటే బయటకు వచ్చేసేది మేలని చెప్పేసి నేను బయటకు వచ్చేసానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే 164 మంది గెలిచినారు కూటమి ప్రభుత్వంలో. గెలిచిన 164 మందిలో ఎవరైనా సరే కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేయగలరా ప్రభుత్వంలో అవినీతి జరగడం లేదని? నేను వస్తా, ఈ ప్రభుత్వంలో అవినీతి రాజ్యం వెళ్తుందని ప్రమాణం చేసేదానికి నేను వస్తా. 164 మంది గెలిచిన కూటమి ఎమ్మెల్యేలకు ఎవరైనా సరే కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేసేట్టుగా అంటే చెప్పండి. ప్రతి గ్రామంలో ఎక్కడికి పోయినా అవినీతి రాజ్యం వెళ్తా ఉంది. ఏ ఆఫీసర్ కు తెలుగుదేశం కార్యకర్తలు తీసుకుపోయి డబ్బులు లేకుండా పని చేయించే పరిస్థితి లేదు. దాన్ని పైనుంచి అధిష్టానం సరిదిద్దే మార్గమే లేదు. ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఈ పొద్దు రాష్ట్రం ఉంటే అన్యాయంగా గత 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దుష్ప్రచారానికి ఏ మాదిరి సామాన్య ఓటర్ నమ్మినాడో ఆ నమ్మిన వాళ్లలో నేను కూడా ఒకడిని. ఈ రోజు వాస్తవాలు తెలుసుకుని నేను బయటకు వచ్చేసినానని ఈ వాస్తవాలు ప్రజలందరికీ తెలియజేసి ప్రజలందరినీ మేలుకొల్పి 4 సంవత్సరాల తర్వాత ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మనమంతా ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి కలిసికట్టుగా మనమంతా కృషి చేయాలని నేను మీలో ఒకటిగా మీతో పాటు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలు విరివిగా చేసేదానికి మీ అందరికీ తోడుగా ఉంటానని, మీరంతా నాకు తోడుగా ఉండాలి.